హాయ్ అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం ధ్యానించినట్లయితే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగచేసి వారి యందు నూతన ఆత్మ పుట్టిత్తును. ఈ వాక్యం మన హృదయాలలో ఫలించాలంటే మన కంటికి కనిపించే వస్తువులతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారని, ఎండిన స్థితిలో ఉన్నటువంటి మినప్పప్పు నుండి ఏ విధంగా అయితే పొట్టును వేరుపరచలేమో, కానీ నీటిలో నానబెట్టినటువంటి మినప్పప్పు నుండి పొట్టును వేరుపరిచినట్లుగా మనలో కూడా నీరు అనే పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి కఠినత్వాన్ని తీసివేసి ప్రేమ అనే హృదయంతో నింపుతారు. కాబట్టి మనము నిత్యము కూడా ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరిస్తూ నిత్యము ప్రార్థించే వారి వలె ఉంటే మనము కూడా నీరు అనే పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉన్నటువంటి కఠినత్వాన్ని తీసివేసి ప్రేమ అనే మాంసము హృదయంతో నింపబడి నూతన ఆత్మతో నింపబడే వారి వలె ఉంటాము.